హలో అండి, వెల్కమ్ బ్యాక్. చాలామంది ఈ చలికాలంలో మినపప్పు కానీ, దోశపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ ఈ మినపప్పు నానబెడితే అసలు పులియట్లేదని అంటున్నారు. సో లాస్ట్ టైం మనకు వచ్చిన కామెంట్ అయితే ఇది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో పూర్తిగా అయితే వీడియో చూసి లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 2 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో ఈ టైంకి మనం పిండి నానబెట్టుకోవాలి. ఎలా అనేది అయితే చూపిస్తారండి. సో ఏ టైంకి మనం నానబెట్టాలి. సో ఇది ఫస్ట్ నుంచి అయితే మీరు క్లియర్గా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మీరు 1 కల్లా పిండి వాటర్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. సో మీరు ఎంతైతే పిండి తీసుకుంటున్నారో మినపప్పు అంతైతే మీరు వాటర్లో కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. సో మనం డే టైంలో కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. మేము 1 కల్లా అయితే మినపప్పు అయితే కడిగి వాటర్లో నానబెట్టాము. ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ పప్పు అంతా కూడా ఉబ్బిపోయింది. అంటే డే టైంలో మనం ఇంత సన్లైట్కి మనం ఇలా బయట నానబెట్టుకున్నట్లయితే చలికాలంలో మినపప్పు అయితే పర్ఫెక్ట్గా పులుస్తుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఇంట్లో నానబెట్టేసి ఏం చేస్తారు, ఇంట్లోనే పెట్టేస్తారు, ఏది చల్లటి ప్లేస్లో పెట్టేస్తారు. అది కూడా సాయంత్రం పూట నానబెడతారు. కానీ అలా చేయొద్దు. ఇప్పుడు మనం ఇది సన్లైట్ ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది, ఈవినింగ్కి 4-5 అలా చేస్తుంది అన్నట్టు. సో ఈ టైంలో మనం పిండి మినపప్పు అనేది ఇలా నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఇలా వాటర్లో తొందరగా ఉబ్బిపోతుంది. పులియనికి చాలా ఈజీగా పులియనికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఇలాంటి టైంలో మనం బయట అయితే నానబెట్టుకుంటే ఎండకి మనకి ఇది పర్ఫెక్ట్గా అయితే నానుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఎన్నిటికి పట్టుకోవాలి, సాయంత్రం రాత్రిపూట ఎన్నిటికి పట్టుకోవాలంటే 7 లేదా 8 మీకు వీలైతే 9 వరకు గ్రైండింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న దోశకైనా, ఇడ్లీకైనా, వడకైనా మీరు ఈ మినపప్పు నానబెట్టుకున్నప్పుడు సో ఇట్లా చేసుకుంటే ప్రాసెస్ అనేది చలికాలంలో పర్ఫెక్ట్గా అనేది అవుతుంది, ఇది పులుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా చేయడానికి చూడండి. ఇప్పుడు నానబెట్టాయి కదా, గ్రైండింగ్ చేసాక మనం రేపు దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఎలా నానబెట్టుకోవాలి, ఏ సమయానికి నానబెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు నేర్చుకున్నారు. సో దీని ద్వారా మీకు పిండి అనేది తొందరగా పులుస్తుంది. సో మీకైతే ఈ వీడియోలో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో పర్ఫెక్ట్గా అయితే మీకు ఈ పర్టికులర్ టైం ఏది మధ్యాహ్నం 12 లేదా 1 వరకు మీరు వాటర్లో నానబెట్టుకొని ఒక 2 గంటలు అలా, ఇప్పుడు మనం ఎండకు పెట్టాం కాబట్టి గంటకే పూర్తిగా నానిపోయింది. విషయం ఏంటంటే అదే మనం లోపల చలికి పెట్టామనుకోండి 2-3 గంటలు అలా పడుతుంది నాననికి. సో ఎండకు మనం పెడితే ఏంటంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండకి తొందరగా అది పులియనికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇది ఒక లాజిక్ అన్నట్టు. సో ఈ వీడియోలో మీరైతే మనం వింటేజ్లో ఎలా నానబెట్టుకోవాలి మినపప్పు అనేది మీరైతే నేర్చుకున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయరు. ఇలాంటి వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఫుల్ వీడియో అయితే వస్తుంది. తర్వాత రేపు ఎలా అయింది, పులిసిందా లేదా అనేది అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. గ్రైండింగ్ కూడా మీరు సింపుల్ అండి, ఈ గ్రైండింగ్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేనైతే పిండి ఏ టైంలో నానబెట్టుకోవాలి, పిండి ఇలా నానబెట్టుకుంటే ఎప్పుడు పులుస్తుంది అనే విషయం అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.